అందరికీ నమస్కారం. సమాజమే దేవాలయం, పేద ప్రజలే నా దేవుళ్ళు, పేద ప్రజలకు నా జీవితం అని చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి వారసురాలు. ఆయన ఆశయాల కోసం ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ నడుపుతున్న మా అమ్మాయి భువనేశ్వర్ గారికి, గోపి గారికి, రాజేంద్ర కుమార్ గారికి, ఈ బృహత్ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న మా సోదరుడు గోండ్ల శాంతారాం గారి తరఫున ఫౌండేషన్ చైర్మన్ వెంకటలక్ష్మి గారు, రవిరామకృష్ణ గారు, రేఖ గారు, ప్రియాంక గారు, అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. చాలా మంచి కార్యక్రమం. వాళ్ళ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం, ప్రాణదానం చేయటం కోసం ఒక మంచి కార్యాచరణలో భాగంగా ఈరోజున ఈ బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి ఇప్పుడే మా అమ్మాయి చెప్పారు. చాలా పార్టీలు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉంటాయి, వేల కోట్ల నిధులు ఉంటాయి. కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ లాగా చేసే సంస్థ ఏదీ లేదు. ఒకటే భారతదేశంలో ఏకైక సంస్థ ఎన్టీఆర్ ట్రస్ట్. మోడల్ స్కూల్ పెట్టిన ఆనాడు బసవతారకం గారు మరణశయ్య మీద ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం బతికించడం కోసం ఉద్యమంలోకి వెళ్ళిన అన్నగారు, ఆ తర్వాత ఉద్యమ సారథిగా గెలిచి ఆమె మరణం తర్వాత ఆ బాధను జీర్ణించుకోలేక ఒక ఎన్టీఆర్ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని పెట్టిన విషయాన్ని మర్చిపోవద్దు. ఇవాళ లక్షలాది మందికి ప్రాణదానం చేస్తున్న ఏకైక సంస్థ, ఆసియాలోనే నెంబర్ 1గా ఉన్న సంస్థ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నెన్నో సేవలు. పార్టీలు ఫండ్స్ రైజ్ చేస్తాయి కానీ సేవలకు రారు. ఇవాళ ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు, మోడల్ స్కూల్ పెట్టినా, జూనియర్ కాలేజీ పెట్టినా, డిగ్రీ కాలేజీ పెట్టినా, రక్తదాన శిబిరాలు పెట్టినా, నిజమైన సేవా లక్ష్యంలో ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ పనిచేస్తుంది. దానికి ముఖ్య కారకురాలు భువనేశ్వర్ గారు. దానికి వెనక అండ చంద్రబాబు గారు, మర్చిపోవద్దు. చంద్రబాబు గారి అండతో, అన్నగారి ఆశయాల ప్రకారం ఇవాళ సంస్థ నడుస్తుంది. ఇవాళ కోవిడ్ వచ్చింది, మాకు తెలియదు, ప్యాకులు వచ్చేసాయి. ప్యాకులు వచ్చేసాయి. ఏంటయ్యా ప్యాక్ అని ఓపెన్ చేస్తే మాస్కులు ఉన్నాయి. భువనేశ్వర్ గారు పంపించారు, అందరికీ పనిచేసేయండి అని. పంచడం ఒక బాధ్యత అయిపోయింది వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని. ఇవాళ ఎక్కడ కరువు వచ్చినా, కాటకాలు వచ్చినా మానవత్వంతో ఉదారంగా సహాయం చేస్తూ ఉన్నారు. నిన్న విజయవాడ కావచ్చు, హుదూద్ తుఫాన్ కావచ్చు, మనం చూసాం. ఇప్పుడే అమ్మాయి చెప్పింది. ఇవాళ ఒక మంచి సంస్థని ఇవాళ భారతదేశంలో అద్వితీయ సంస్థగా నడుపుతున్నందుకు భువనేశ్వర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది అన్నగారి ఆశయం. అమ్మ అన్నగారు పేద ప్రజల కోసం ఒక నీతివంతమైన పరిపాలన ఇవ్వడం కోసం ఆయన చేసిన కృషిని మనం మర్చిపోలేము. తెలుగువాడి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసిన రామారావు గారికి నివాళిగా మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున చేసిన సేవలకి మీ అందరికీ మేము అభినందనలు తెలియజేస్తున్నాం. మా పాత్ర చాలా చిన్నది, మేమందరం కూడా చాలా చిన్న సహాయం చేయగలం. మీరు చేసే కార్యక్రమం బ్రహ్మాండమైంది, మర్చిపోవద్దు. మీకు తెలియకుండానే బ్రహ్మాండమైన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. ఎందరికో వెలుగునిస్తూ ఉన్నారు, ఎందరి జీవితాల్లోనూ నిలుపుతూ ఉన్నారు. ఇవాళ తలసీమియా వ్యాధిగ్రస్తులు కావచ్చు, రక్తదానం, ఇవాళ ప్లేట్లెట్లు పడిపోయిన వ్యాధిగ్రస్తులు కావచ్చు, అందరికీ కూడా మీరు సహాయం చేస్తూ ఉన్నారు. ఇంకా ఇది వర్ధిల్లాలని, ఈ కేంద్రాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఇక్కడున్న వైద్యశాలలు కానీ పేద ప్రజలకు కూడా ఇవాళ తలసీమియా బాధితులకు ఉచితంగానే రక్తదానం చేయబోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ సంస్థను ప్రోత్సహించాలని కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన ఎన్టీఆర్ ట్రస్ట్ CEO గారు, అదేవిధంగా గోపి గారు, రాజేంద్ర కుమార్ గారు, ముఖ్యంగా మా అమ్మాయి భువనేశ్వర్ గారు మాకు ఒక అవకాశం ఇచ్చారు. మేము ఇది పెట్టేదానికి ఒక అవకాశం కల్పించారు. తప్పకుండా ఆశయం నెరవేరాలి. మీరు అనుకున్న ప్రమాణాల ప్రకారం ఈ బ్లడ్ బ్యాంక్ నడవడం, బ్లడ్ బ్యాంకులు వస్తాయి, చాలా ఉన్నాయి, కానీ సరైన ప్రమాణాలతో నడపాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూసాం, నేను ఇప్పుడే చూసాం, మేమందరం కూడా బ్రహ్మాండమైన ఎక్విప్మెంట్ పెట్టారు. లేటెస్ట్ టెక్నాలజీ అంతా ఉపయోగిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా చిన్న 000 కూడా తప్పు లేకుండా చేసేలాగా బ్లడ్ బ్యాంక్ నిర్వహణ కోసం కార్యాచరణ తీసుకున్నందుకు అభినందిస్తూ, ఇక్కడ వాలంటీర్గా పనిచేసే వాళ్ళకి, డాక్టర్లకి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని అందరికీ కోరుకుంటూ సెలవు.